అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. నిన్న రాత్రి జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో భారతదేశం దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ గెలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన టీమిండియాకి అదేవిధంగా యావత్ దేశానికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. కప్పు గెలవగానే దేశ ప్రధాని గారు టీమిండియాకి అదేవిధంగా యావత్ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక దేశ ప్రధానిగా అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించదగ్గ ఒక గొప్ప విజయం సాధించినప్పుడు ఈ రకంగా స్పందించడాన్ని ఆవాస్ కమిటీ స్వాగతిస్తూ ఉంది. బహుశా మోదీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాధించినటువంటి గొప్ప విజయాల్లో ఇది ఒకటే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదే సందర్భంలో ఈ విజయం వెనుక వైఫల్యాలను కూడా కప్పిపుచ్చుకునేటటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది నేను భావిస్తూ ఉన్నాను. గత నెలపాటుగా ఏదైతే మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ గారు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక నిశ్చితంగా పరిశీలిస్తే 23 లక్షల మంది నీట్ విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఆ నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలు గురించి ఎక్కడా కూడా మోదీ గారు స్పందించలేదు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు కూలింది, దాని గురించి కూడా ఎక్కడా ఆయన స్పందించలేదు. రాముడి ప్రాణప్రతిష్ఠ ఏదైతే చేశామో అయోధ్య రామాలయంలో పైకప్పు నుంచి నీరు పారుతూ ఉన్నాయి, దాని గురించి కూడా ఆయన ఎక్కడా స్పందించలేదు. అదేవిధంగా 4 వంతెనలు బీహార్లో కూలిపోయినాయి, దాని గురించి కూడా ఆయన ఎక్కడా స్పందించలేదు. అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే విజయంలో ఏదైతే ఆయన స్పందించారో కానీ వైఫల్యాల మీద ఎక్కడా స్పందించకపోవడం అనేది దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కేవలం విజయాలకే పరిమితం కాకుండా విజయాల చాటున వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా ఈ నెలపాట్లో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలించి ఆత్మవిమర్శనాపూర్వకంగా వాటన్నిటి మీద కూడా పరిశీలించుకొని సమీక్షించుకొని తగినటువంటి చర్యలు తీసుకుంటూ పరిపాలన సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టకుండా భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా ప్రజల్లో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి అసహనాన్ని పక్కదారి పట్టించేటటువంటి మార్గాలు చేపట్టకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ పరిపాలన సరిగైనటువంటి గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోదీ గారి మీద ఉందని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కాంక్షిస్తూ జై హింద్.